ఇంకొక పక్క నేషనల్ హైవేస్ మీరు చూస్తే 64 నేషనల్ హైవే ప్రాజెక్టు జరుగుతున్నాయి. 1,03,667 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఈ 2 డిపార్ట్మెంట్లో డబ్బులున్నాయి. 2 కలిపి 40,000 కోట్ల రూపాయలు ఫర్ ఇయర్ ఖర్చు పెట్టబోతున్నారు. వన్స్ ఈ 2 గాని పూర్తయితే మేజర్ ఇన్వెస్ట్మెంట్ మన రాష్ట్రానికి వచ్చే పరిస్థితి వస్తుంది. లాజిస్టిక్స్ లో మనకు ఎనలేని ఫెసిలిటీ వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది కాకుండా ఒక R&B మీరు చూస్తే I&I R&B దీంట్లో కూడా 10,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం. పోర్ట్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, రోడ్స్ కానీ, ఇవన్నీ కూడా ఇంకో పక్కన ఫిషింగ్ హార్బర్స్ కానీ, ఇవన్నీ కూడా దగ్గర ఒక 10,000 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడుతున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినప్పుడు దాన్ని లాజికల్ గా తీసుకుపోయే బాధ్యత, అదే సమయంలో ఎలాంటి లా అండ్ ఆర్డర్ లేకుండా సమస్యలు లేకుండా చేసే రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది.